లోకంలో చాలా మంచి వార్తలు ఉన్నాయి. పిల్లలు కలగటం, వివాహాలు జరగడం, గృహం కట్టుకోవడం, ఉద్యోగం రావటం, రకరకాల కార్యాలు మన జీవితంలో జరగటం అనే శుభవార్తలు పంచుకుంటూ ఉంటాం. అయితే ఈ శుభవార్త లోకానికి సంబంధించినటువంటి శుభవార్త కాదు. ఇది దేవుని లోకము నుండి వచ్చినటువంటి వార్త. ఈ వార్త మానవులను నరకము నుంచి తప్పించేటటువంటి వార్త. ఇది ఎంత గొప్ప వార్త అంటే స్వయంగా దేవుడే పంపించినటువంటి వార్త. అంచేత ఈ వార్త ఏదో కొంతమందికి తెలియటం వలన ప్రయోజనం తక్కువ కనుక ఒక మాట చెప్పాడు దేవుడు, సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. హల్లెలూయా. మొత్తం అందరికీ ప్రకటించాలి. ఈ ప్రపంచమంతా సువార్త పూర్తయ్యాక అంతం వస్తున్నప్పుడు తీర్పు వస్తుంది. అంటే ప్రతి మనిషికి సువార్త ప్రకటించబడుతుంది. ఏంటి ఆ సువార్త? రక్షణ వార్త. మానవుని యొక్క శరీరము మెట్లో కలిసిపోతుంది కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ మట్టిలో కలవదు, దేవుడి దగ్గరికి వెళుతుంది. ఆత్మకు రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి దేవుడు చేత శపించబడిన లోకము, ఆశీర్వదింపబడిన లోకము. దేవుడి చేత శపించబడిన లోకము, దేవుడి చేత ఆశీర్వదింపబడిన లోకము. ఏది శపించబడింది, ఏది ఆశీర్వదింపబడింది? పాపములో ఉండి చనిపోయినటువంటి ఆత్మ, పాపము నుండి విడుదల పొందినటువంటి ఆత్మ. వినాలి, అటు ఇటు చూడకూడదు. విడుదల పొందిన ఆత్మ. ఓకే, మరి నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? అంతే కదా. ఇప్పుడు ప్రతి విషయంలోనూ కూడా ఇది పొందుకోవాలంటే నేను ఏం చేయాలి, అది పొందుకోవాలంటే ఏం చేయాలి, ఇది రావాలంటే నేను ఏం చేయాలని అడుగుతారు కదా. మరి ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? నరకానికి వెళ్ళకూడదంటే నేనేం చేయాలి? అదే బైబిల్ వార్త, యేసుక్రీస్తు వార్త. హల్లెలూయా. రక్షణ పొంది మీ పాపములను కడిగి వేసుకొని ఆత్మను పరలోకానికి వెళ్ళేలాగా చేసుకోండి. రక్షణ అంటే ఏంటి? పాపము నుండి విడిపించేటటువంటి రక్షణ. ఆయన తన ప్రజల పాపము నుండి తానే విడిపించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. యేసు అనగా రక్షకుడనే అర్థము. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్త తెలియాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకు తెలియాలి? నరకానికి వెళ్లకుండా ఉండడం కోసం. దేవుని స్తోత్రం. ఇప్పుడు చాలా చోట్ల నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఇది ప్రమాదం జరుగు స్థలము అని ఉంటుంది ఒక చోట. ఒకసారి నా కారుని తప్పించుకొని ఒక కారు వేగంగా వెళ్ళి అక్కడ పల్టీ కొట్టాడు. తిరగబడిపోయింది కారు. జనం అందరూ పోగుపడ్డారు. చాలా దెబ్బలు తగిలినాయి. ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తిని నేను లేవనెత్తి పైకెత్తి, ఏమయ్యా అక్కడ బోర్డు ఏమని ఉంది, ఇది ప్రమాదములు జరుగు స్థలము. మరి మేమెందుకు స్లోగా వస్తున్నాం? తప్పించుకొని రైగిని వెళ్ళి కొట్టేశావు. ఆ బోర్డు చూసావా? చూసానండి. కదా, తప్పెవరిది? తప్పెవరిదయ్యా? నాదేనండి. నీదే కాదు, నా కారును కూడా కొట్టేవాడు నువ్వు.
నిష్కారణంగా నాకు కూడా జరిగేది ప్రమాదం. అలాగే ప్రతి చోట ప్రపంచమంతటా కూడా రక్షణ పొందండి లేదా ఆత్మ నరకానికి వెళుతుందని సువార్త ప్రకటించబడుచున్నది. కానీ చాలామంది మాకు అక్కర్లేదు, మాకు అవసరం లేదు, అదేదో మతము, అదేదో గొడవ, మాకు అక్కర్లేదు. నేను 20 సంవత్సరాలు అయింది సువార్త ప్రారంభించి, అనేక వేల లక్షల మందికి సువార్త ప్రకటిస్తున్నాను. చాలామంది నమ్మారు, చాలామంది నమ్మలేదు. కానీ మన పని ఆగదు. మన జీవితకాలం ఈ సువార్త ప్రకటిస్తాం. అలాగే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బోర్డు తీసేయలేదు, ఇంకా పెద్ద బోర్డు పెట్టారు. బోర్డు తీయరు, ఆ బోర్డు ఎప్పుడు అక్కడే ఉంటుంది. అలాగే ఈ రక్షణ సువార్త ఎప్పుడూ ప్రకటించబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేదాకా ఇది ప్రకటించబడుతూనే ఉంటుంది. అప్పుడు ఆయన వస్తాడు, అడుగుతాడు, మా సువార్త విన్నారా? విన్నామండి. మరి రక్షణ పొందలేదా? పొందలేదండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుతు, నమ్మని వారికి శిక్ష విధి. శిక్ష ఎలా వేస్తావా? మనకు విని నమ్మలేదు కనుక. దేవుని స్తోత్రం. అర్థమైందా? అర్థమవుతుంది కదా మీకు? కొన్ని నేరాలకు కొన్ని శిక్షలు ఉంటాయి. మా ఇష్టం అంటే కోర్టు చట్టం ఒప్పుకోదు. కోర్టు చట్టం నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కోర్టు ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. నాకు రక్షణ అవసరం లేదంటే సర్వాధికారి ఒప్పుకోడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? ఆయన ఒప్పుకోడు, సర్వలోకనాథుడు ఒప్పుకోడు. దేవుడే తన ప్రియ కుమారుణ్ణి ఇక్కడికి పంపించాడు. అందరూ అంతటా రక్షణ పొందాలని. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు విందాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం నుంచి శ్రద్ధగా విందాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34 నుంచి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకుని యోదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చాలండి, చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ 2 పేర్లు వినిపిస్తున్నాయి మనకి. ఒకటి దేవుడు, 2 దేవుని కుమారుడు. దేవుడు, ప్రపంచంలో దేవుణ్ణి దేవుడు అనే అంటారు. ఏ విశ్వాసులైనా, సాధారణంగా ఎవరైనా అమ్మా మీ బిడ్డ చాలా బాగున్నాడు, దేవుడిచ్చాడండి. మీ ఇల్లు బాగుంది, దేవుడిచ్చాడండి. ప్రమాదంలో దేవుడు కాపాడండి. దేవుడు అనే మాట వాడని వారు ఎవరు లేరు. కాబట్టి దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు. మీరు ఎలా చెప్తారండి దేవుడు అందరికీ ఒక్కడే అని ఎలా చెప్తారండి అని అడిగితే, మన కళ్ళ ముందు ఉన్న సాక్ష్యం, గొప్ప సాక్ష్యం ఉంది. అదేంటో తెలుసా? మానవులందరూ ఒక్కలాగే ఉన్నారు. హల్లెలూయా. మగవాడు ఆడదానిగా ఉన్నప్పటికీ కూడా మగవాడికి సంతానోత్పత్తి కోసం, కుటుంబం కోసం ఆడదాన్ని చేశాడు, లేకపోతే ఆడదానితో పని లేదు. కాబట్టి దేవుడు మనిషిని
850 కోట్ల మంది ఒకే ఆకారంతో ఉన్నారు. అందుకే దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. హల్లెలూయా. కాబట్టి అందరికీ ఒక్కడే దేవుడు, భేదాలేమి లేవు. అందరికీ దేవుడు ఒక్కడే, అందరూ దేవుడు అంటారు. అలాగే ఆ దేవుడు పంపించిన కుమారుడు ఒక్కడే. నరుడు, దేవుడు, మధ్యవర్తి కుమారుడు, యాజ్ పర్ బైబుల్. మరి ఈ కుమారుని యొక్క అవసరం ఎందుకు వచ్చింది? మొన్న మన ఊరికి ముందు కలెక్టర్ గారు అసిస్టెంట్ వచ్చాడు, అన్నీ చూసుకుని వెళ్ళాడు. తర్వాత కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రి వస్తారు, కొన్ని ప్రాంతాల్లో అంతా చెక్కింగ్ అయ్యాక ప్రధానమంత్రి వస్తారు, డైరెక్ట్గా రారు. దేవుడు ఈ లోకానికి ముందు వాళ్ళ అబ్బాయిని పంపించాడు. హల్లెలూయా. ఎందుకు పంపించాడు? ఆ కుమారుణ్ణి పంపించడానికి గల కారణం ఏంటి? అబ్బాయి, మనం చేసిన మానవులందరూ కూడా దారి తప్పిపోయి పాపములు పడిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. నువ్వు వెళ్ళి వారికి బోధించి దేవుడంటే ఎవరు, నరకం అంటే ఏంటి, ఎందువల్ల నరకానికి వెళ్ళిపోతున్నారు అనేది నువ్వు వారికి బోధించి వారికి రక్షణ మార్గం ప్రకటించి వారిని నరకం నుంచి తప్పించి నా లోకానికి తీసుకురా అని ఆడ అబ్బాయిని పంపించాడు. హల్లెలూయా. ఇది సత్యం. మనకు మతాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే నేను అన్ని పురాణాలు అన్నీ చదివి 40 సంవత్సరాలు నేను యేసుని ఎరగను. ఒకరోజు రాత్రి దేవుడే నాకు యేసు గురించి బయలుపరిచాడు. అబ్బాయి, నువ్వు దేవుడు 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 అని ఆరాధిస్తున్నావే, ఆ దేవుడునైనా నేనే నీ దగ్గరికి యేసుని పంపుతున్నాను అన్నాడు. హల్లెలూయా. అప్పటి నుంచి నేను నమ్మటం జరిగింది. అయ్యా, దేవుడు అయిన నువ్వు యేసుని నా దగ్గరికి ఎందుకు పంపావు అన్నాను. ఆయన అన్నాడు, డబ్బులో పడిపోయావు, లోకంలో పడిపోయావు, అధికారంలో పడిపోయావు, పాపంలో పడిపోయావు. నువ్వు ఏ రకంగానూ కూడా దేవుని లోకానికి అర్హత లేనటువంటి అంత గొప్ప పాపంలో నువ్వు ఉన్నావు కనుక నీ దగ్గరికి మా అబ్బాయిని పంపాను అన్నాడు. హల్లెలూయా. అదేంటి, నేను చేసేది పాపమా? అవును, మా అబ్బాయి చెప్తాడు అన్నాడు. నేను యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చేదాకా నేను చేసేది పాపమని తెలియదు నాకు. ఎప్పుడైతే ఆ 99 మార్చి 10 రాత్రి యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాడో ఒక్కొక్క విషయాన్ని బోధిస్తూ ఒక రోజున నేను పాపిని అని ఒప్పింపజేశాడు. హల్లెలూయా. అప్పటి వరకు నేను పాపిని అని అనుకోలే, అందరూ చేసిదే నేను చేస్తున్నాను అనుకున్నా. యేసయ్య కనుక నా దగ్గరికి రాకపోతే నేను పాపినని ఒప్పుకోను. కాబట్టి ప్రపంచంలో యేసయ్య తెలియని వారు మేము పాపులం కాదు అంటారు. ఒకవేళ పాపం చేసిన వేరే ఏదో ఒక విధానం ద్వారా ఆ పాపం పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఈ గొప్ప సత్యమైన విధానం ద్వారా పాపాన్ని పోగొట్టుకోలేరు. హల్లెలూయా. అందుకే మనం యేసుక్రీస్తుని గూర్చిన సువార్తను ప్రకటించాలి. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ.
నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, పాలుగారు ప్రభుదేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. దేవుడు తన కుమారుని పంపించి మన పాపానికి ఆయనకి శిక్ష వేశాడు. నడినెత్తు నుండి అరికాలి వరకు చిత్త కొట్టించి, కొరడాలతో కొట్టించి, మేకులు కొట్టించి, తల మీద కిరీటం పెట్టి రక్తం చిందింపజేశాడు. కాబట్టి రక్తం చిందించబడకుండా పాపము నుండి విమోచన లేదు. ఆ రక్తం పరిశుద్ధ రక్తం అయి ఉండాలి. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగ, దేవుని యొక్క రక్తం అయి ఉండాలి. అది పరిశుద్ధ రక్తం అయి ఉండాలి. ఆ రక్తం ద్వారానే మానవ జాతికి విమోచన. 99లో ప్రభు నా దగ్గరకు వచ్చాక 2001 ఏప్రిల్ 15న నేను నా భార్య రక్షణ పొందాం. ఆ రక్షణ పొందిన రోజు, ఆ రోజు నీటిలో మునిగి లేచిన మేమిద్దరము, ఆవిడ హృదయంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నా హృదయంలో ప్రపంచాన్ని జయించిన ఆనందం కలిగింది. హల్లెలూయా. అసలు ఎంత ఆనందం కలిగిందంటే నా రూపం మారిపోయింది. నా రూపం మారిపోయింది. చాలామందికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు, సినిమాలో ఉన్నప్పుడు ఉన్న ఫోటోలు ఇవన్నీ చూపిస్తూ ఉంటే చాలామంది అన్నారు నాతో స్పష్టంగా, అప్పటికన్నా ఇప్పుడే బాగున్నారు అంటారు. హల్లెలూయా. ఏంటది? వయసు అయిన తర్వాత బాగుండటం ఏంటి? వయసులో కదా బాగుండాలి. అయితే దానికి అర్థం ఏంటంటే ఆ రూపం నాది, ఈ రూపం యేసుక్రీస్తుది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు నాలో యేసయ్య ఉన్నారు, అప్పుడు లేరు. అప్పుడు నాలో నేనే ఉన్నాను. కాబట్టి రక్షణ పొందిన తర్వాత మన హృదయము, రూపము, మాటలు అన్నీ మారిపోతాయి. ఒకవేళ అలా మారలేదు అనుకోండి, ఎవరైనా వాళ్ళు రక్షణ పొందలేదు, ఊరికే వేషధారులు. ఈ రోజున పాస్టర్లు, విశ్వాసులు చాలామంది మారని వారు ఉన్నారు. పైకి బైబిల్ పట్టుకుని మేము దేవుణ్ణి నమ్ముకుంటామని అబద్ధాలు ఆడి పాపం చేస్తూ మోసం చేసేవారు కూడా ఉన్నారు. వారు ఎవరంటే 2 నరకానికి నిర్ణయించబడిన వారు. హల్లెలూయా. వాళ్ళకి 2 నరకం. యేసుప్రభు నమ్ముకొని పాపం చేస్తే కనుక అసలు పాపం గురించి రక్షణ పొంది మళ్ళీ పాపం చేయటం ఏంటి? ఈరోజే దేవుడు మాట్లాడాడు రోమారు నుంచి, పాపం చేయటానికి వీలు లేదని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో దేవుడు పక్షపాతి కాదు. చెప్పండి, దేవుడు పక్షపాతం అంటే నా వాళ్ళు నీ వాళ్ళు అనేవాడు కాదు. దేవుడు నా వాళ్ళు నీ వాళ్ళు అనడం. మనం అంటాం కదా, వాళ్ళు మా వాళ్ళు, వీడు మీ వాళ్ళు, వాళ్ళు మా వాళ్ళు, వీడు మీ వాళ్ళు. వాక్యం వినటానికి వచ్చావు, కుక్కను చూస్తానికి వచ్చావు అమ్మాయి నువ్వు? చూడేలాగా నా వాళ్ళు నీ వాళ్ళు, నీ వాళ్ళు నా వాళ్ళు. ఆ సొంతంతా మా వాళ్ళేనండి. ఏం చేయమంటావు? సొంతంతా దొల్లు అక్కడ. మీ వాళ్ళంటే ఎవరు?
దేవుడు పక్షపాతి కాదు కనుక దేవుడి పిల్లలకు కూడా పక్షపాతం ఉండదు. ఒకవేళ నా కులానికి సంబంధించిన వాళ్ళే సంఘంలో ఉండమంటే నలుగురు ఉంటారు, తప్పక నా బేళ్ళం మిగతా వాళ్ళంతా గాడి. అంతేనా? యేసు ప్రభు కులం ఏంటని కూడా పరీక్షించే వాళ్ళు ఉంటారు. ఈ రోజున హైదరాబాదు ఎక్కడైనా చర్చికి వెళ్తేనంటే వీళ్ళు మన వాళ్ళు చర్చి ఎక్కడుంది? ఎవరు చర్చి? మరి మీ వాళ్ళు చర్చిలో మీ వాళ్ళు దేవుడు ఉండాలి కదా. ఏ ప్రసన్నమణి గారు, మీ వాళ్ళ పాస్టర్ గారు చర్చిలో యేసు ప్రభుత్వ కూడా అదే కులమై ఉండాలి కదమ్మా. ఉంటుందా? మరి మా వాళ్ళు ఏంటి? మనకు వాళ్ళే కనపడతారా? అంత పిచ్చి ఉందా? భక్తిలో కూడా కులాలా మనకి? ఎంత పొరపాటు అండి అది. దేవుడికి లేని పక్షపాతం పాస్టర్లకి విశ్వాసులకి ఎందుకండి కదా. చూడండి, ఇక్కడ పక్షపాతి కాదట. మరి ఎవరిని ఒప్పుకుంటాడంట? దేవుడు ఎవరిని ఒప్పుకుంటాడంట? వినండి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. అర్థమైందా? ఏ జనంలో అయినా ఏం కావాలి వాళ్ళ దగ్గర? నోరు తెరు. ఏం కావాలి? నీతి కావాలి. హల్లెలూయా. క్రైస్తవుడు నీతి లేకుండా బతికితే పరలోకం తీసుకుపోతాడా? చెప్పాడా? ఎక్కడ ఉందో బైబిల్లో? నన్ను నమ్ముకున్న వారు నీతి లేకపోయినా పర్వాలేదని వాక్యం ఉందా? మాట్లాడరేటి? మరి నీతి లేనోళ్ళు బైబిల్ ఎందుకు పట్టుకున్నారండి? నీతిగా లేనోళ్ళు బైబిల్ పట్టుకోవచ్చా? చెప్పండి పిన్ని గారు. పరుపు లోపల ఉంది, ఇక్కడ లేదు. చెప్పాలి. నీతిగా లేనోళ్ళు బైబిల్ పట్టుకోవచ్చా? ధనలక్ష్మి గారు పట్టుకోవచ్చమ్మా? పట్టుకోకూడదు. హల్లెలూయా. అంతేనా? అబ్రహాం గారు, నీతిగా లేనోళ్ళు బైబిల్ పట్టుకోకూడదు. ప్రతి జనములోనూ నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. వాళ్ళు మనోళ్ళు కాదండి. యేసు ప్రభువా ఏంటి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు? వాళ్ళు మనోళ్ళు కాదు. నోర్మై, మనోళ్ళు అంటే ఎవర్రా అని అడుగుతాడు యేసు ప్రభు. మీకు ఒక మాట చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నాకు మళ్ళీ గుర్తు చేశాడు దేవుడు. ఒక తండ్రి గారు ఒకే ఒక్క కూతురు ఉంది ఆయనకి, ఘనంగా పెళ్లి చేశాడు. చాలా ఆస్తి కూడా ఉంది ఆయనకి. పెద్ద ఆయన అయిపోయాడు, భార్య లేదు. ఎప్పుడు కూతురు ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు కూతురు అడిగింది, నాన్న వస్తూ పోతూ ఉన్నావు, డబ్బంతా ఏం చేస్తున్నావు అంది. అదేంటమ్మా, ఇంకా నేను ఆరోగ్యంగానే ఉన్నాను, అయినా నీకు ఆస్తి ఇచ్చేసాను కదా, మిగతా ఆస్తి కూడా నీకెందుకమ్మా అంటే, అదేంటి నాన్న నాకే కదా, ఏ రోజున ఎవరికేం జరుగుతుందో ఏం తెలుస్తుంది, ఇచ్చేయకూడదా నాకు అంది. ఎవరు? కూతురు. ఎవరిని? నాన్నని. అసలు కూతురు నాన్నని ఎందుకు ప్రేమిస్తుంది? డబ్బు కోసం. వెళ్ళినప్పుడల్లా ఇదే గొడవ. ఇదేం తలపోటు అయిపోయింది అనుకున్నాడు ఆయన. మళ్ళీ ఒక రోజున వస్తుంటే ఈవిడి వాళ్ళ ఆయన అంటున్నాడు, మీ నాన్న ఖాళీగా వస్తున్నాడే, అత్తమానం తినేసిపోతున్నాడు, అయితే పని చేద్దాం, ఈసారి వచ్చినప్పుడు బయట తాళం వేసేద్దాం. ఎవరికి? నాన్నకి. బయట తాళం వేసేద్దాం అని వచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానమ్మా 15 రోజుల్లో అన్నాడు. కూతురు మీద ప్రేమతో వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెస్తున్నాడు. ఏం తెచ్చినా కుదరదు, అవి తెచ్చేయాలి. పొలం అమ్మేసి డబ్బులు లేదా పొలం డాక్యుమెంట్లో మొత్తం తెచ్చేసి ఇచ్చేయాలి కూతురికి. తాళం వేసింది అని కొంచెంసేపు అరుగు మీద కూర్చున్నాడు. కూర్చున్నాక ఆ ఎదురింట్లో ఆవిడ చాలాసేపు చూసింది. పెద్ద ఆయన ముసలాయన ఎండలో ఉన్నాడు పాపం. నాన్నగారు అమ్మా, అదేంటండి అలా ఎండలో కూర్చున్నారు, మీ అమ్మాయి ఊరు వెళ్ళినట్టుంది,
నేను మీ అమ్మాయి లాంటిదాన్నే, మా ఇంటికి రండి అంతే. వద్దమ్మా, లేదు రండి. లోపల తీసుకెళ్ళి గబగబా మజ్జిగ ఇచ్చి అన్నీ ఇచ్చి భోజనం పెట్టి, ఆయన కూడా అదేంటి మావయ్య గారు మీరు మాకు కూడా మీరు తండ్రి లాంటి వారు అని చెప్పి ఆయన్ని చాలా ఆదరించి లోపల పడుకోమన్నారు. పడుకున్న తర్వాత ఆ రోజు రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయినా కూడా ఇంటికి తాళమే ఉంది. ఏంటి ఇంటికి తాళం ఉంది అన్న తర్వాత అప్పుడు ఆవిడ అంది, నాన్నగారు అని పిలవచ్చా? పిలువమ్మా, దానికేంటి? నాన్నగారు మీ అమ్మాయి మీ అల్లుడు ఇంట్లోనే ఉన్నారు, ఏమనుకోకండి, బయట తాళం వేశారు. అదేంటమ్మా, బాధపడకండి, మేము కూడా మీకు అమ్మాయి లాంటి దాన్ని. ఆవిడ భర్త అన్నాడు, నేను కూడా మీకు అల్లుడు అనుకోండి, కొడుకు అనుకోండి, మీరేం బాధపడకండి, మీరు మా ఇంట్లో 2 రోజులు ఉండండి అన్నాడు. వద్దమ్మా, 2 రోజులు ఉండను, రేపు పొద్దున్న వెళ్ళిపోతాను అన్నాడు. మన్నాడు పొద్దున్న ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా 1 నెలకి మళ్ళీ వస్తున్నాడు. అంటే ఈయన, అమ్మ మీరు ఊళ్ళోనే ఉన్నారా ఏంటంటే, లేవండి నాన్నగారు, ఇలా వస్తున్నానమ్మా. మళ్ళీ తాళం అంటే నువ్వు డబ్బొట్టుకొచ్చిన రోజునే మా ఇంట్లోకి రానిస్తాం. హల్లెలూయా. అప్పుడు మళ్ళీ డైరెక్ట్గా ఇంక ఇంటికి వెళ్ళలేదు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నాన్నగారు మీరు మాకు కూడా పెద్దోళ్ళు ఎవరు లేరు, మీరు మా ఇంటికి రండి, ఎప్పుడు వచ్చినా మీరు మా ఇంటికి రండి. మీ ఇంటికి ఇప్పుడు నేను ఖాళీగా రాలేదన్నాడు. ఏంటండి అంది. ఇదిగోనమ్మా, నా దగ్గర ఉన్న ధనము ఆస్తి అంతా కూడా మీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏంటంటే పాపం మీ అమ్మాయికి మీ అల్లుడికి తెలిస్తే మా మీద పెద్ద గొడవ, ఎంత గొడవైనా పర్వాలే, మీకు ఇవ్వాలని దేవుడు నా హృదయంలో చెప్తున్నాడు. అయితే మాకు వద్దండి, మేము మీ ఆస్తి కోసం మిమ్మల్ని లోపలికి కాకేసి చూడటం లేదు, మీరు నన్ను ఎలా చూశారో ఏంటనేది నాకు అర్థమైంది. నువ్వు నా కూతురివి, అతను నా అల్లుడు, నీ పిల్లలే నా పిల్లలు అని మొత్తం ఆడికిచ్చి వెళ్ళిపోయాడు అతను. ఇది ఎందుకు ఈ చరిత్ర చెప్పటం జరిగిందంటే, యేసుప్రభు నమ్ముకున్న వారింటికి యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు లోపల ఆయనకి గొడవలు, తిట్లు, బూతులు, తాగుడు, అప్పులు, దెబ్బలాట్లు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు వినిపించినాయి. చాలాసేపు నుంచున్నాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అంతే, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అంతే. సరే ఎదురింటికి ఒకసారి ఎదురింట్లో చూద్దాం అనుకున్నాడు. ఎదురింట్లో చాలా ప్రశాంతంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు వాళ్ళు, కానీ దేవుణ్ణి ఎరగరు. ఆ ఎదురింట్లో చాలా ప్రశాంతంగా ఉంది, ఇంట్లో చాలా కలవరంగా ఉంది, తలకాయలు పెట్టుకుని బాదుకుంటున్నారు వీళ్ళు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు, గొడవలు, అప్పుల గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు, రోగాలు, రుష్టులు, దరిద్రాలు అన్నీ కొంపలోనే ఉన్నాయి. ఆ ఎదురింట్లోకి వెళ్ళాడు. ఎదురింట్లోకి వెళ్ళి అన్నాడు, పరలోకం మీకు ఇస్తున్నాను, వాళ్ళ నరకానికి పంపుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇది ఇక్కడ వాక్యం. ఈ వాక్యం అర్థం అది. ఈ వాక్యానికి అర్థం అది. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఒకవేళ నేను పాస్టర్ని, నేను విశ్వాసుని, నా ఇష్టం వచ్చినట్టు నా ఇంట్లో ఉంటానంటే నీ ఇంట్లో యేసు ఉండడు. నీ శిరము వానకు తడచినను, నీ
నీ శిరము వానకు తడిచినను నీ శిరము వానకు తడిచినను నన్ను రక్షించుటకై వేచితివి నన్ను రక్షించుటకై వేచితివి నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులో నిలచితివి ఓ ప్రియుడా నాతి సుందరుడా ధవళావర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. ఈయనంట గుమ్మం కాడ నిలబడ్డాడంట. నువ్వు తలుపు తెత్తలేదు, నువ్వేదో గొడవలో ఉన్నావు, నువ్వేదో పాపం పనిలో ఉన్నావు, లేకపోతే మోసం పనిలో ఉన్నావు, లేకపోతే డబ్బులు ఎక్కట్టుకుంటున్నావు, అయితే మూడు పిల్లలు ఇద్దరు కలిపి తనుకుని చేస్తున్నారు. దేవుడి పిల్లలా? దేవుడి పిల్లలండి. దేవుని గృహం అంటే ఏంటి? దేవాలయములాగా ఉండాలి. హల్లెలూయా. వెళ్ళిపోయాడు వెనక్కి, ఎదురుకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రక్షణ ఇవ్వాలంటే ఎంతసేపు అండి ఆయనకి? ఆయన ఇవ్వాలంటే ఒక్క క్షణంలో ఇస్తాడు. హల్లెలూయా. నాతో అదే చెప్పాడు. వేల్పూర్లో ఒకటి దారి తప్పుడు తిరుగుతున్నాడు, నువ్వు రా అబ్బాయి అని నన్ను తీసుకొచ్చాడు వేల్పూర్. దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడు. అసలు నాకెంతకు వచ్చిన గొడవ ఇది? నా భార్య అంతే, ఏల్పూర్లో కాదు సేవ ఎక్కడో చేయాలంతే. ఆవిడెవరు చెప్పడానికి అన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఏల్పూర్లోనే చేయాలన్నాడు. ఈరోజు మీరు గ్రహింతే కనుక యేసు ప్రభు రక్షణ పొందిన గృహము పరలోకములాగా ఉండాలి. హల్లెలూయా. మా గృహం పరలోకంలాగా ఉంటుంది అన్నవాళ్ళు చేయొద్దండి. నరకంలాగా ఉంటుంది అన్నవాళ్ళు చేయొద్దండి. అంతే కదా, పరలోకంలాగా ఉంటుంది అన్నవాళ్ళు చేయొత్తలేదంటే గృహాలన్నీ నరకం. 8 దెయ్యాలతో నిండుగా ఉన్నాయా గృహాలు? మాట్లాడరేంటి? ఇప్పుడు చెప్పండి, ఎవరింటికి దేవుడు వస్తాడు? ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవారికి. హల్లెలూయా. మిగతా వాడితో దేవుడు ఉండడు. ఎంతోసేపు దెబ్బలాడుకోలేదండి. రాత్రి 9ంటికి మొదలెట్టి 11 దాకానే కదండి, 2 గంటలు దెబ్బలాడుకున్నాం. ఈ లోపల వెళ్ళిపోవాలి ఆయన. 11 దాకా ఉండకూడదంటే ఆగిపోతుంది కదా దెబ్బలాట, అప్పుడు రావచ్చు కదా. అంటే నీకు చెప్పి రావాలి మీ ఇంటికి. నేనైతే మా ఇంటికి ఎప్పుడైనా రమ్మని చెప్తాను దేవుణ్ణి. హల్లెలూయా. మీకు చెప్పి రావాలా? ఒకవేళ నేను వచ్చి 12ంటికి తలుపు కొడితే ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటారా? అంటారేమో కదా. ఓకే, మొదటి పాయింట్ అది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చెప్పండి గట్టిగా. ఇప్పుడు అర్థమైంది మీకు ఎవరికి ప్రభువు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కానీ అందరిలోనూ నీతిమంతులకి ఆయన ప్రభువు. హల్లెలూయా. ఆయనకి భయపడేవారికి ఆయన ప్రభువు. నేను అనుకున్నాను, ఏంటి ఇంత నిడదోలు సువార్త ఇక్కడ దాకా రావాలా మేము? ఈవిడ ఎప్పుడు చూసినా ఓనగట్ల నిడదోలు సంవత్సరం అంటదేంటి అనుకున్నాను. కానీ ఒకవేళ ధనలక్ష్మి గారు దేవుడికి భయపడే బిడ్డేమో, అంతకని దూరం తీసుకొచ్చాడేమో. దేవుని స్తోత్రం. అతను తీసుకొస్తాడు, ఖచ్చితంగా తీసుకురాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. సమాధాన వర్తమానం పంపించాడు. యేసు ప్రభు ఇక్కడికి మనకి దేవుడికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. అందరూ చెప్పండి, ఎందుకు వచ్చాడు? సమాధానం ఎందుకు పోయింది? మన దగ్గర నుంచి పాపం తీసేసి దేవుడితో మనల్ని కలపటానికి వచ్చాడు. హల్లెలూయా. మరి పాపంలో ఉన్నవారిని దేవుడు ఎలా కలుపుతాడు? వేల్పూర్లో
ఒక 40 మంది కలిపి ఒక కుటుంబాన్ని మళ్ళీ కలిపారు. 3 పిల్లలు గొడవలు పడుతున్నారు. 4 సార్లు అయిపోయింది. 5వసారి కలిపారు. ఈ కాడి నుంచి గొడవ పడ్డారో అని అన్నారు. వెళ్ళిపోయారు. ఫిబ్రవరి 2వ తారీఖున కలిపారు. ఫిబ్రవరి 8వ తారీఖున ఫోన్ చేసింది ఆ అమ్మాయి, మళ్ళీ కొట్టేస్తున్నాడండో అని. ఇంకా ఆ పిల్లని వాళ్ళు అన్నారు, వచ్చేయమ్మ. ఇంకా అయ్యి బాబు ఇదేంటి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, యేసు ప్రభు అనేక సంవత్సరాలుగా మనకు సమాధాన సువార్త ప్రకటిస్తున్నాడు కదా, మరి మనం దేవుడితో సమాధాన పడ్డామా? దేవుడితో సమాధాన పడతామంటే అర్థం ఏంటి? పాపానికి దూరముగా పారిపోవుట. హల్లెలూయా చెప్పండి. దేవుడితో సమాధానం పడుతుంటే అర్థం ఏంటమ్మా? చెప్పాలి. అంతే కదా. సమాధాన సువార్త ఇశ్రాయేలుకి పంపినం. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ యూదయందు అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. మొత్తం అనేక స్థలాల్లో యేసుక్రీస్తు ఎంత ప్రసిద్ధుడయ్యాడో మీరు ఎరుగుదురు. ముఖ్యంగా జాగ్రత్తగా వినండి. దేవుడు యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించను. దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 20 సంవత్సరాలు మన సువార్త అభిషేకం లేకుండా ఒక్కరోజు చేయలేం మనం. మీరు సువార్త చాలా తేలిగ్గా చేసేస్తున్నారు. 20 ఏళ్ళ నుంచి కూడా బస్సు ఎక్కేస్తున్నారు, వచ్చేస్తున్నారు, సువార్త చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, లేకపోతే టిఫిన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు 20 ఏళ్ళ నుంచి. దీనికి కారణం గుర్తుపెట్టుకోండి, దేవుని అభిషేకం. హల్లెలూయా. లేకపోతే ఒక్క సువార్త కూడా జరగదు. ఒక్క సువార్త కూడా జరగదు. దేవుని చిత్తం అయితే 28వ తారీఖున తోకలపూడిలో 300 మందితో చేస్తున్నాం సువార్త. ఒక్కటి కూడా జరగదు. దేవుడు యేసుని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాను. యోహాను అంటాడు, నేను మీకు మారు మనసు నిమిత్తం నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మహాశక్తివంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీద లేకుండా ఒక అడుగు తీసి అడుగు వేయలేము. హల్లెలూయా. దేవుని ఆత్మతోటే మనం ఇంత అద్భుతంగా ఈ సువార్తను ఇంత బలంగా ప్రకటించగలుగుతున్నాం. 4 సంవత్సరాలు అయింది మనం బస్సుకొని. ఎక్కడ ఒక్క చోట చిన్న ఆటంకం మనం చూడలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడే స్వయంగా నడిపిస్తున్నాడు. ఆటోకి ఎవరు కావాలి, వైద్యాలకు ఎవరు కావాలి, దేనికి ఎవరు కావాలి, దేనికి ఎవరు చేయాలి, పాటలు ఎవరు పాడాలి, వాక్యం ఎవరు చెప్పాలి, అన్నీ దేవుడే నిర్ణయించి మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని ఆత్మ అభిషేకంతో మన సువార్త జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక, వింటున్నారా? పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించడమే కాకుండా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ 3 ఉన్నాయి కనుక ఏం చేస్తున్నాడట, నేను తొందరగా ముగించిపోతున్నాను. మీకు ప్రసంగం ప్రారంభమై ఎంత టైం అయింది ఎవరికైనా తెలుసా? మన ప్రసంగం ప్రారంభమై 45 నిమిషాలు అయింది. దేవుని స్తోత్రం. 15 నిమిషాల్లాగా ఉంటుంది మీకు, అవునా? 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభించాను, 8 గంటల 50 నిమిషాలు అయింది. 40 నిమిషాలు అయిపోయింది మన ప్రసంగం. జాగ్రత్తగా వినండి. అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా దేనికి లోటు లేదంటే మనకి రోగాలకు లోటు లేదు, దోమలకి లోటు లేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరినీ చెప్పేవాళ్ళు కూడా ఏం చేస్తున్నాయి?
టక్క 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 పొడిచేస్తుంది. ఆ పెద్ద ఆయన కూడా కూర్చోలేక లోపలికి వెళ్ళిపోయాడు. దోమలు చంపేస్తున్నాయి, బ్లడ్ అంతా లాగేస్తున్నాయి. మన దగ్గర నెత్తురు తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దోమలు, మనుషులు. దాన్ని చెప్తున్నారు. ఒక డాక్టర్ గారేమో 4 రోజులు అడ్మిట్ అయిపో, డాక్టర్ గారు ఏమీ లేదన్నాడు. మొత్తం రక్తం ఎవరు తాగాలని తాగేస్తున్నారు. 5 ఆరకుండా దోమలు తాగేస్తున్నాయి. అవి కాకుండా కోడి ఫారాలు వచ్చేసినాయి మళ్ళీ. ఇప్పుడు చికెన్ ఫ్రై అనేవాడు అందరూ చచ్చిపోతానికి రెడీగా ఉండాలి. చికెన్ లేదా ముద్ద దిగదు కొంతమందికి, ఇప్పుడు దిగుతుంది బాగా. పైగా మన చర్చ వాళ్ళకి నివాసం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషిని ముగింతాను, వాళ్ళని వీళ్ళని కాకుండా అపవాది అందరినీ పీడిస్తున్నాడు. ఇక్కడ అపవాది చేత పీడింపబడుతున్నవారు చెప్పండి. అంటే అపవాది పీడ. ఒక రోజున ఒక అతను తాగి 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 చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత మామూలుగా ఏడాలి కదా, ఏడుస్తుంది ఆవిడ. ఏడిసిన తర్వాత తీసుకెళ్ళిపోయారు, కాల్చారు, ఏదో జరిగింది. సరే బాగోదని మేము పలకరిత్తానికి వెళ్ళాం. చెప్పారు పలకరిత్తానికి వెళ్ళాలి కదా, తలుపులన్నీ వేసేసి ఉన్నాయి. అసలు ఒక్క తలుపు తీసలేదు. పగలు రాత్రి అయితే తలుపులు వేసారు అనుకోవచ్చు. మేము వెళ్ళి 4:30కి వెళ్ళాం. నేను ఈవిడ ఎవరు పలుకుతలేదు, ఎవరు మాట్లాడతలేదు. వచ్చేసాం. తర్వాత వాళ్ళ చుట్టాలు ఆవిడని అడిగాం, అమ్మా వెళ్ళాం ఎవరు లేరండి. ఎందుకు వెళ్ళారు మీరు అంది. పేడ ఎరగడ అయిందని ఆడ సంతోషంతో మళ్ళీ మీ పలకరింపులు ఏంటంటాం. దేవుని స్తోత్రం. ఏమంటున్నారంట వాళ్ళు, పేడ ఎరగడ అయింది అన్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అదండి పేడ అంటే. ఇప్పుడు అర్థమైంది మీకు, అర్థం అవుతుందని చెప్తున్నాను. ఏం ఎరగడైంది? పేడ. ఈ పేడ ఎన్ని రకాలు, ఎన్ని రకాల పేడ ఉంది. అన్ని రకాలుగాను సాతాను మిమ్మల్ని పీడించేస్తాడు. నిన్ను ఎలా పాపంలో పడేయాలి, ఎలా మోసంలో పడేయాలి, ఎలా ద్వేషంలో పడేయాలి, ఎలా గోతులో పడేయాలి, ఎలా నాశనం చేయాలి. 86లో నేను ఆంధ్ర షుగర్స్లో చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నా. కాకేశ్వరుడు ఒకడు అన్నాడు, వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మొత్తం సర్వనాశనం చేసి పంపించాడు. పీడ, చీడ, పీడ. చక్కగా నడుస్తున్నా నిన్ను సైడ్కి లాగేస్తాడు, ఇలా పక్క లాగేస్తాడు. పీడ. నేను కూడా అలాగ ఉండకూడదా? పైకి చూస్తావేంటి? మేడ కట్టుకోకూడదా? గుడిసెలో ఉన్నదానికి ఆలోచన వస్తుంది. గుడిసెలో ఉన్నది మేడ కట్టాలంటే ఏం చేయాలి? ఏదోటి చేయాలి, ఏదోటి చేయాలి కదా. ఏం చేసినా పర్లేదు, నేను మేడ కట్టేసుకోవాలి. పీడ పట్టేసింది, చీడ పట్టేసింది. లంచాలు, పాపాలు, మోసాలు, దగాలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు. ఈ పీడ అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుటకు యేసు వచ్చాడు. హల్లెలూయా. మరణం సాతాను నుంచి విడిపించటానికి యేసు వచ్చాడు. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితి, కడుగాబడి నేను రక్షణ పొందితి. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ఫరోకు నేనింకా దాసుడను, ఫరోకు నేనింకా దాసుడను.
అంటే 38 ఏళ్ళ నుంచి పట్టిన పీడ ఒక క్షణంలో వదిలించాడు. 18 ఏళ్ళ నుంచి పట్టిన పీడ ఒక క్షణంలో వదిలించాడు. 40 ఏళ్ళు పట్టిన పీడ ఒక క్షణంలో వదిలించాడు. హల్లెలూయా. ఈ పీడించేటటువంటి దురాత్మలు ఈ రోజున నేను ముగించే ముందు చెప్తున్నాను, నేను ఎప్పుడు ఇద్దరికి సువార్త ప్రకటిస్తాను, రక్షణ పొందిన వారికి, పొందని వారికి. రక్షణ పొందని వారు ఈ పీడ నుంచి విడుదల పొందాలంటే రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు కూడా పీడే ఇంట్లో చాలామందికి. రక్షణ పొంది కూడా పీడ ఇంట్లో, శాంతి లేదండి, అసలు గృహంలో విశ్రాంతి లేదు. ఒక అమ్మాయి నాతో ఉంది, ఇంటికి వెళ్ళబుద్ధి ఎత్తలేదు, ఏమ్మా అన్నాను. అయ్యబాబు ఇంటికి వెళ్తే పీడ అంటుంది. మరి మేము కూడా 9:30, 10 పడుకోవాలి కదా. మీ ఇంటికాడ అంత ప్రశాంతంగా ఉంది. మా అబ్బాయి అంటాడు, హైదరాబాద్లో ఎదురాదు, మన ఇంట్లో అస్తమానం ఎదురొచ్చేద్దు అంటాడు వాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మరి వాళ్ళ ఇంట్లో పేడ ఎందుకుంది? ఆ ఇంట్లో పేడ ఎందుకుంది? యష్, ఆ ఇంట్లో అపవాది ఉన్నాడు. హల్లెలూయా. పేడ ఉన్న ఇంట్లో ఎవరున్నారు? గట్టిగా చెప్పాలి. ఎందుకున్నాడు? యేసు ప్రభువు ఇక్కడ చూడండి, అపవాది చేత పీడింపబడుచున్న వారిని స్పష్టపరిచెను. యేసు ప్రభువు వారిని అపవాది నుంచి విడిపించలేదు. ఇదేం దారుణం అండి. అదేం ప్రభువా, అపవాది నుంచి మమ్మల్ని ఎందుకు విడిపించలేదు? అపవాది నుంచి మమ్మల్ని ఎందుకు విడిపించలేదు నువ్వు? ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు ముగించే ముందు యేసు ప్రభువుని నమ్ముకున్న ఇళ్లలో శాంతి లేని వారికి ప్రకటిస్తున్నాను. మా ఇంట్లో శాంతి లేదండి అంటే మీ ఇంట్లో అపవాది ఉంది, అందుకే మీ ఇంట్లో శాంతి లేదు. ఎందుకుందండి మా ఇంట్లో అపవాది? యాకోబు చెప్తున్నాడు, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. హల్లెలూయా చెప్పండి. అంటే ఆ ఇంట్లో ఎవరు దేవుడికి లోపడలేదు. ధనానికి లోపడ్డారు, మనుషులకు లోపడ్డారు, చుట్టాలకు లోపడ్డారు, భర్తకు భార్య, భార్యకు భర్త లోపడ్డారు, పిల్లలకు లోపడ్డారు, లోకానికి లోపడ్డారు, అన్నిటికీ లోపడ్డారు. ఎవరికి లోపడలేదు చెప్పాలి? దేవుడికి లోపడలేదు. హల్లెలూయా. దేవుడికి లోపడలేదు గనక ఆ ఇంట్లో నుంచి అపవిత్రాత్మలు వెళ్ళలేదు. యేసు ప్రభు అన్నాడు, ఒక ఇంటిని అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అది అమర్చబడి ఉండుట చూచి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములు వెంట పెట్టుకుని వచ్చా ఇల్లు నాశనము చేయను. ఎప్పుడైతే ఆ ఇంట్లో ప్రార్థన లేదో, ఎప్పుడైతే ఆ ఇంట్లో మోసం వచ్చేసింది, ఎప్పుడైతే అప్పుడు డబ్బులు కూడా వచ్చేసి, ఎప్పుడైతే ఆ ఇంట్లో సర్వము నాశనం అయిపోయిందో, వచ్చేసినాయి అవన్నీ కూడా, వెళ్ళిపోయినాయి అన్నీ మళ్ళీ వచ్చేసినాయి. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, ముగిస్తున్నాను. నీ ఇంట్లో శాంతి కావాలా? రక్షణ పొందిన వారికైనా పొందని వారికైనా నీ హృదయంలో విశ్రాంతి కావాలా? నీ కుటుంబంలో శాంతి కావాలా? నీ గృహంలో శాంతి కావాలా? నీ సంఘంలో శాంతి కావాలా? నీ జీవితంలో శాంతి కావాలా? యేసు ప్రభు అక్కడే ఇవ్వగలడు. హల్లెలూయా. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చు శాంతిని కాదు, నా శాంతిని అనుగ్రహించుచున్నాను. కాబట్టి దేవుని యొక్క శాంతి కావాలన్న వాళ్ళు అపవాదికి చోటు ఇవ్వకండి. హల్లెలూయా. ఎవరికి చోటు ఇవ్వద్దు? గట్టిగా చెప్పాలి. అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు ఇవ్వకూడదంటే చెప్పండి, యేసుక్రీస్తులో నువ్వు ప్రతిష్ఠించబడాలి. హల్లెలూయా. మొత్తం నువ్వు యేసుక్రీస్తులాగా కనబడాలి. అపవాదికి నా కన్నులు నీ రూపం చూడని, నా మదిలో నీ స్వరమే మ్రోగని, ప్రియ
ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా 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 నీవే నాకు చాలయ్యా 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 నీవే నాకు చాలయ్యా నీ రూపము నా కన్నులు నిండని నీ సౌందర్యమే నా ఎదలో ఉండని నీ స్వరమే నా చెవులలో మ్రోగని నీ ప్రభావమే నా దేహము తాకని ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా నీ ఆత్మత నిండి ఉండాలని నీ మహిమలో జలకాలాడాలని నీ పాదాలతో పెనవేసుకొని నీ హస్తాలే నాకు తోడుండని ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా నిన్ను చూసేటప్పటికీ అపవాదికి నీలో ఎవరు కనిపించాలి? గట్టిగా యేసు కనిపించాలంటే నువ్వు ఎలా ఉండాలి? యేసులాగే ఉండాలి. హల్లెలూయా. మనం అన్ని విషయంలోనూ యేసుక్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదాము ఎఫ్సీలో అంటాడు. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఎస్, నేను యేసుతో ఉన్నాను కాబట్టి నాకు స్వస్థత వచ్చేసింది. దయ్యానికి నా మీద అధికారం లేదు, నా ఇంట్లో దానికి స్థలము లేదు, నా కుటుంబంలో దానికి స్థలము లేదు, మా సంఘంలో దానికి స్థలము లేదు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, యేసుక్రీస్తు యొక్క రక్షణ మాకు అనుగ్రహించి మమ్మల్ని మీలో స్థిరపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. శిలువలో మీరు చేసిన త్యాగం ద్వారా మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. మాలో శాశ్వత నివాసి ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ధనలక్ష్మి గారిని, అనంత్ గారు, వారి కుటుంబాలను దీవించి, సహకరించిన సంఘాన్ని దీవించి తిరిగి క్షేమంగా నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు రాత్రి జ్యోతి గారు రాలింగి జ్యోతి గారి ఇంటి దగ్గర. ఓకే.